నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. మ్యామ్, గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ అరెస్ట్ పట్ల మీ స్పందన ఏంటి మ్యామ్? ఇతన్ని అరెస్ట్ చేశారు అనే వార్త ఉమ్, వ్యాపించింది. అదే అవును. సందర్భంలో అతని సొంత ఊరైన అతను ఏదో ఎక్కడ ఉంటాడు కదా, వేరే అనంతపురం అటు సైడ్ ఎటు సైడ్ ఉంటాడు కదా. అనంతపంపి. ఉమ్, ఆ, ఉమ్, ఏదో పని మీద విజయవాడకి వచ్చాడంట. అవును. ఇలా జరుగుతుంది అని తెలిసి చాలా స్పాంటేనియస్ గా, అంటే స్పాంటేనియస్ గా అంటే ఉమ్, ఇప్పుడు నేనేం చేసినా అది ఎవరు నా చుట్టూ లేరు, నాకు కాంపిటేటర్స్ కూడా లేరు, ఉమ్, నేనే ఉన్నాను. ఈ పరిస్థితిని నేను క్యాష్ చేసుకుంటే ఎలా ఉంటది అనే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆయనకి. ఉమ్, అద్భుతమైన ఆలోచన వచ్చిందే తడుగా ఆయన ఆచరణలో పెట్టేశాడు. ఉమ్. ఆ ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు. వచ్చేసి కిరణ్. ఆ, ఆ, భౌతిక దాడి చేయాలని ప్రయత్నం చేశాడు అతను. ఓకే. అతను నిజానికి ఒక పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు ఇంతకు ముందు. అవును. అసలు ఇలా పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిని ఉమ్, పోలీసు కాని వ్యక్తి లాగి కొట్టాలి అని, ఉమ్, భౌతిక దాడి చెయ్యాలి అని అనుకోవడం అసలు చట్ట ప్రకారం అది సమంజసమా అనే ఒక ఆలోచన. ఇప్పుడు మనం పోలీసులం కాదండి, మనం ఆ వృత్తిలో లేము. అవును. మనకి అది ఒక కామన్ సెన్స్ ప్రకారం అలా చేయడం కరెక్ట్ అని మనం అయితే అనుకుంటామా? లేదు. అసలు ఆ వ్యక్తికి అయినా ఒకట్లేండి, గోరంట్ల మాధవ్ దగ్గర కామన్ సెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయటం అంటే మనం శుద్ధ అమాయకులం అయితేనే మాట్లాడగలుగుతాం. ఓకే. అతను ఇదేంటి వ్యవహారం ఏంటి? అతను ఆ రోజు ఒక ఎంపీ అయ్యుండి అతను ఏం చేయకూడదో అవన్నీ చేసేసాడు. ఒక పోలీస్ గా అవును. ఉన్నప్పుడు ఏం చేయకూడదో అవన్నీ చేసి వచ్చాడు అతను. అవును. జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం అతని వృత్తిని ఒక రకంగా బలిపెట్టాడు. అంటే పోలీస్ ఎలా ఉంటాడా అనిపించేలాగా చేశాడు ఆ రోజు. చేసి అవును. రిజైన్ చేసి, ఆ, అంటే ఇతని ప్రతిభని గుర్తించి ఇతనికి ఎంపీ సీట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కుదిరిన తర్వాత అక్కడ రిజైన్ చేసి పార్టీలో చేరాడు. అతను ఏంటి చేశాడు? ఆ, తన వృత్తికి చాలా, అంటే తను ఒక వృత్తిలో ఉండగా ఆ, ఒక ఒక రాజకీయ నాయకుడిని పొగడకూడదు, ఒక అవును. రాజకీయ నాయకుడిని భుజాన్ని వేసుకోకూడదు. పబ్లిక్ అవును. మీకు ఇష్టం ఉండొచ్చు, మనసులో ఉంచుకోవాలి. అవును. అలా తను చాలా చేసి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడి ఆ ఎంపీ టికెట్ సీట్ ఇచ్చేది ఒప్పించేసుకుని పార్టీకి రిజైన్ చేసి ఆ వృత్తికి, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పార్టీలో చేరి ఎంపీగా గెలిచాడు. సరే, ఇంతవరకు ఎన్ని అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ఆ దాని గురించి ఎవరు పెద్దగా మాట్లాడలా. కానీ మొదటిసారి అతన్ని అతను ప్రశ్నార్థకం అయ్యింది ఎప్పుడు అంటే, పార్లమెంట్లో మాట్లాడలేదనో, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రశ్నలు వేయలేదనో, లేదు పార్లమెంట్ సమావేశాలకు తక్కువ హాజరయ్యాడనో, ఆ, అలాగే హాజరు తక్కువ ఉంది, ఇలా ఇవేమీ కాదు. అతను ప్రశ్నార్థకమైంది ఎక్కడ, అతను ప్రపంచం దృష్టిలో చాలా నీచంగా పడింది ఎక్కడ అంటే, అతను వీడియో కాల్ వల్ల. స్ట్రైకింగ్ చేశాడు, బట్టలిప్పుకొని తిరిగాడు. ఎస్. ఇది ఒక ఒక ఎంపీ ఒక ఎంపీ దగ్గర నుంచి సమాజం అది ఆశించదు. అవును. ఏమాత్రం సమర్థనీయం కాదు, సమంజసం కాదు. అయితే అవును. కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడాల. ఇది ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. ఈవెన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్పందించిన తీరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మాధవ్ రెడ్డి గారికి, గొర్రెల మాధవ్ గారికి సపోర్టివ్ గా ఉంది జగన్. వైసీపీ దానికి రియాక్షన్ తీరు కూడా. ఎప్పుడు ఆ వీడియో అనేది బయటకు వచ్చిన తర్వాత. అవును, అందుకే అందుకే వాళ్ళు అబాస్పాలు అయిపోయింది. ఆ విషయంలో గోరంట్ల మాధవ్ ఎంత అబాస్పాలు అయ్యాడో అవును. వైసీపీ పార్టీ కూడా అంతే అబాస్పాలైంది. అవును. అయితే మనము ఇవన్నీ చూసిన తర్వాత, అతను ఎంపీగా ఓడిపోయిన తర్వాత
ఇప్పుడు మళ్ళీ అతను వార్తల్లోకి ఎక్కాలనుకున్నాడు ఒకటి, జగన్ దృష్టిలో పడాలనుకున్నాడు ఇంకొకటి. ఓకే. ఈ మహాభారతం అని అంటారా, మహాభారతం అని అంటారా, ఇదే మాట ఒకప్పుడు ఆ వాసిరెడ్డి పద్మ కూడా అన్నారు. అవును. మహాభారతం అని అంటారా, ఆవిడ వెంటనే నేషనల్ ఉమెన్ కమిషన్ పిలిచి మీటింగ్ కూడా పెట్టేసింది. చూసాం. అంటే ఇందుకే ఆ పార్టీ ఓడిపోయింది, ఊరికనే కాదు, ఇట్లాంటి కోకొల్లలు, అది వేరే విషయం. అవును. అందుకోసం ఏంటంటే ఇప్పుడు అతను ఆ విషయం పోలీసుల దగ్గరికి వెళ్ళి వాగ్వాదం అవ్వటము, రారా బయటికి రా నీ సంగతి చూస్తాను అనటము. పాపం పోలీసులు కూడా బాగానే బతిమలాడారు, సార్ తప్పు సార్ మీరు అట్లా చేయకూడదు అని బతిమలాడినా వినిపించుకోకుండా అతను అదే ధోరణిలో వెళ్ళాడు. సరే, ఏది ఏమైనప్పటికీ అతను ప్రభుభక్తిని చాటుకోవాలనుకున్నాడు. నజరానా తీసుకుందాం అనుకున్నాడు. పాపం డామిట్ కథ అడ్డం తిరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు. అది ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి పైన భౌతిక దాడికి పాల్పడాలని చూడడం నేరం. అలాగే పోలీసుల్ని విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అడ్డగించినందుకు అదొక సెక్షను. ఇలా రకరకాల సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారం అతని పైన కేసు నమోదైంది. అతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఇప్పుడు ఇవి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఈ రెండు సంఘటనలు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చట్ట ఉల్లంఘనకి ఎవరు పాల్పడినా, అతిక్రమణలు చేసినా, అలాగే వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడినా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తే మీ పైన కేసులు అవుతాయి అని నిన్న ఈ రెండు సంఘటనలు మనకి నిరూపించబడ్డాయి. మనం ఒక ఆశను పెట్టుకోవచ్చు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే ఒక ఆశని, ఆ విషయంలో తనాపరా భేదం ఉండదు అనేది కూడా ప్రస్ఫుటంగా మనకు అక్కడ మన కంటికి కనిపించేలాగా చేశారు. ఇలాగే ఇంకా కొంతమంది ఉన్నారు ఇవాళ, జనసేన పార్టీ నుంచి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమన్నా అంటే మా ప్రభుత్వాన్ని అంటారా అని చెప్పి వాళ్ళు చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతున్న వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజానికి ఒక సమయం ఇచ్చింది. ఇదే గోరంట్ల మాధవ్ గతంలో ఆయన పోలీస్ గా ఆయన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇప్పుడు ఏదైతే విధులు ఉన్న పోలీసుల్ని అక్కడ బయటకు వచ్చి కిరణ్ అనే వ్యక్తిని రారా పోరా అని అక్కడి నుంచి మాట్లాడదాం ఏ గోరంట్ల మాధవ్ గారికి తెలియదా? ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కదా, అక్కడ ఉండి అలా మాట్లాడితే, ఆయన విధులు నిర్వహించిన పోలీసులు అలా మాట్లాడితే ఆయన అరెస్ట్ చేస్తారని ఆయన గోరంట్ల మాధవ్ గారికి తెలియదా? ఎంత రిటైర్ అయినప్పటికీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమే, భారతి గారి మెప్పు కోసమే అక్కడ ఉండి స్క్రిప్ట్ లా ప్లాన్ చేశారు, అరెస్ట్ అవ్వాలని చెప్పేసి. కాదండి, అవ్వాలనే. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఈ మాత్రం తెలియటానికి పోలీసే అవ్వాలా? పోలీసు ఉద్యోగమే చేసి ఉండాలా? లేదు. రాజకీయాల్లో ఉండాలా? ఒక ఎంపీ అవ్వాలా? లేదు. కామన్ సెన్స్ కదా. అవును. అసలు లా అంటే ఏంటి? నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. మీకు లా తెలుసు, నాకు లా తెలుసు, మనం చదువుకోకర్లా, మనకు తెలుసు, తెలియాలి. తెలియకపోతే మనం ఎక్కడో ఆగిపోయామని అర్థం. మన బుర్ర మన చేతిలో లేదు అని అర్థం. అలాగే మనం ఏదో ఒక ప్రయోజనం ఆశించే మనం కామన్ సెన్స్ ని పక్కన పెట్టి, చట్టాన్ని పక్కన పెట్టి మనం ప్రవర్తిస్తున్నాం అనేది అర్థం. అందుకని మనం గోరంట్ల మాధవ్ అతనికి ఒక సీరియస్ గా అతనికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారమే అతను వ్యవహరిస్తున్నాడు. నెక్స్ట్ పార్టీ టికెట్ కోసం అనుకోవచ్చా? నెక్స్ట్ పార్టీ టికెట్ కోసం కావచ్చు, వాళ్ళకంత నమ్మకాలు ఉన్నాయంటారా? కాకపోతే అతను ఏదో ఒక వార్తల్లో ఉండాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అపార ధనరాశులు ఉన్నాయి. అలాగే ఏమో ఏ పుట్లో ఏ పాము ఉందో, ఏమో భవిష్యత్తులో మనకు ఉపయోగపడచ్చు కదా అనే ఉద్దేశం కూడా ఉండొచ్చుగా. ఓకే.
సో థ్యాంక్ యూ మ్యామ్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.